ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కవితా శీర్షిక అమ్మనైన భాష అమ్మ భాష. నందయ్య చిక్కన్న ఎర్రన మార్గం వేసిన భాష, కందుకూరి గుజరాట పిడుగు అడుగులేసిన భాష. అమ్మనైన భాష అమ్మ భాష. పోతూరి మార్చులు కవి సౌరభమ శ్రీరాముడు శ్రీకృష్ణ దేవరాయలు కీర్తించిన భాష. చిందేయ సూరి శ్రీనారాయణు సంస్కరించిన భాష. కమ్మనైన భాష అమ్మ భాష. అచ్చము గర్భగుడిలో నేర్చుకున్న భాష. నాన్న గుడలపై ఆకులతో అల్లుకున్న భాష. కమ్మనైన భాష అమ్మ భాష. అమ్మ పాలతో అమృతాలు చిలికించిన భాష. నాన్నరేలు పట్టి నంట నేర్పిన భాష. కమ్మనైన భాష అమ్మ భాష. తెలుగు అందం నిన్నముదల సందం, తెలుగు నందం తేగల తీయదనం, తెలుగు వందనం కల్పతో మకరందం. వందనం అమృత వందనం. కమ్మనైన భాష అమ్మ భాష. మాట్లాడగానే నవనాడు చలంపు, దేహమంతా పొంగు, నవరత్నము. కమ్మనైన భాష అమ్మ భాష. ప్రకృతి సంపద మానవానికి దేవుడు ఇచ్చిన వరం. ఆకుపచ్చని అవని ఒక సంకల్పం. పంచభూతాలు అనబడే భూమి ఆకాశం గాలి నీరు అగ్ని అందరికీ సమంగానే పంచాడు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా అనారది. మనమే సమకూర్చుకునే రక్షణే వృక్ష సంరక్షణ. మొక్కలే మన శ్వాస, వృక్షాలే ఊపిరి, జీవాలకు అడుగులే మూలాధారం. విచక్షణ రహితంగా వనరుల వినియోగం, శృతి మించిన శిలాజాల ఇంద్రాల వాడకం, ప్రకృతిలో దెబ్బతిన సమతుల్యం, భూమండలాన్ని కవ్విస్తున్న భూతం, పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసాము. నేటి సాంకేతిక యుగంలో మొక్కలను హరితంగా పెంచడమే మన లక్ష్యం. హరిత క్రియలకు ఆశయానికి ప్రకృతి రూపంగా ప్లాస్టిక్ ను నిషేధించాలి. ప్రగతిలో పోసుకుంటున్న ఈ వ్యర్థాలను నశించాలి. సామాజిక ఉద్యమంగా మొక్కలను నాటడము, మినీ పార్కులను ఏర్పాటు చేయడము మనందరి బాధ్యత. ఇది నేడు మనము మొదలైతే ప్రశ్నార్థకం. ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకుందాం. కలుషిత కూరల్లోనూ జనులను కలవరపడటమే, కొత్త వైరస్లు జనులపై దాడి చేయడమే దేశానికి పరిరక్షణ తిలకం దిద్దుదాం. నిత్యం అవుతున్న అడవులను కొత్త జీవులతో వేయిస్తాం. హరిత వనాలను గగన సీమాలకు కాపాడు